ఎవరండి బలమైన బలరాజు స్వామి జగమాల భయ్యా సింహద్రప్పన్న గారు బ్రహ్మోత్స అంటే నాయన 7 లోకానికి దేవుడు కలియుగానికి దేవుడు ఎలాగనైనా ఏడా గర్భవన ఎవరండి జనమాలో ఈ ఏడి కోనవాడు స్వామి జనమాలో ఎవరండి జనమాలో అనే గ్రామంలోని అయ్యా సింహద్రప్పన్న గారు గృహం వద్ద 7 కొల్లవాడు జన్మలవుతా ఉంటే ఎండి ఎలుగుతా ఉన్నాయి కంచిగా గడలు కలుతూ చేతనే ఇది కోల సమరం అన్నారు చేతనే కోల సమరం అన్నారు ఈ కాకుండా భగవంతుడు జన్మిస్తా ఉంటే ఆడేటి బాలాలు గోవింద అన్నారు పక్కాలో పద పాపాలు గోవిందను వాడ జన్మించినాకే గోవింద నామస్మరణం ఏర్పడిందట అందరూ అంటున్నారని రాత్రికి ఏమి తెలియదు పుల్లా అక్క నాకేం తెలియదే రాత్రి ఏం జరిగిందే మా ముసలివారు మీ ముసలుడు అంటే ఎవరు బాబా మా దేవుడే దేవుడా నా భర్త బాబు నా మనోహరుడు ఎంతమంది నీకు బాబా అదేంటి ఎలాగంటున్నా అంటే మీ దేవుడు అంటే ప్రేమగా మెచ్చుకుంటాడా చాలా పిలుచుకుంటాడు అందంగా పిలుచుకుంటాడు నా భర్త అన్నాడు మీ దేవుడు ఏమన్నాడా పుల్లే పుల్లే రెండు పుల్లే అంటే ఎప్పుడు పుల్లే నాకు వెళ్ళిపోయింది బాగానే అవునా మా పుల్లే 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 సరి పెడుతుంది కుంపడిచ్చే పుల్లే అన్నాడు అలాగన్నాడా ఆ డొక్క ఈ డొక్క కొట్టి కుంపడెత్తి కుక్క మందికి నెట్టాను కుక్క మంచకి నెట్టి కుంపడెత్తావా చక్కగా పవలించాలంటావా ప్రవలించాలా మరి అబ్బాయి గోవిందంటున్నారు ఆ పలపేద అబ్బాయి గోవిందంటున్నారు కూర్చున్న వారు కూడా గోవిందంటున్నారు గోవిందంటున్నారు మా ముసలోడు కూడా గోవింద చెరకు వచ్చేసి గోవిందా గోవిందా గోవింద అంటూ ఆ కుక్క మధ్య కొంపుట్లో కూలబడి పోలే బాబా మోచంతా కాలిపోయింది మోచంతా కాలిపోయింది పుల్లే చివరికి ఏం మిగిలేయి మిగిలే బాబా ఏంటా ఏంటయ్యి ఎందుకు పోతురామంట గోయిందా గోయిందా కుంపట్లో పడిపోయాడా పడిపోయా బాబా కాలిపోయిందా బాబా అయ్యయ్యో అంటే మా ముసలాం చూసావా చూడలేదు ముసలాం చూడలేదు నువ్వు చూసావా చూడలేదా అదిగో లింగి పని చేసుకోకుండా పెట్టి కన్నీ ఊరుకరా బాబు ఆయన ముసలంటే మా దేవుడే బాబా అనుమానం మనిషి చాలా అనుమానం వచ్చి అలా కూర్చుని చూస్తాను ఏం చేస్తాను అన్ని పైట్లేదన్నేంటి ముసలాడు బయట ఏమైంది అన్నాడేంటి బయట పని చెప్పలే చేసుకున్నాను బాబోయ్ చూసావా చాలా బాగున్నాడు బాగున్నాడా తెలుగుదా పేరు బాలు పుట్టారంట బాలు కదా భగవంతుడు జన్మిస్తామంటే అంగమైపోయింది ఉదవి తల్లంతా అలుగు ముగ్గులు దేవతలకు నిండు పురుషులందరూ కూడా భగవంతుడి మీద పూర్వవస్త్రం కురిపించారట. భగవంతుడు జన్మించాడన్నమాట. ఆ నోట ఈ నోట దిగి తిరుపంతా బాకి పోయింది. ఓలే ఎంకయ్యని పిల్లి ఓలే తిల్లక్క పోలి పెద్దగా వదిలికి సంతానం సంతానం
సంతానం కలిగిందంట ఎల్లొద్దామేటి అలాగని కాలందరు కలిసి రొక్కం పోగాలి బామాలందరు కలిసి బయటెళ్ళి ఆడలంటే ఏమన్నా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉంటారు అనుకున్నావా? అయ్యి బాబా చాలా అలరగా చెప్పుకుంటారు నా గొడవ. ఏదో వంక పెడితేనే కానీ అది ఆడదనిపించుకోదు. అనిపించుకుంటాదా? ఏదో వంక పెడితేనే కానీ అసలు ఇగో కనీసం ఈవిడైనా రేపొద్దున ఏదో వంక తెచ్చి వెళ్ళిపోతుంది. ఇలాగా ఏదో వంక పెడతారు కానీ అది ఆడదనం అనిపించుకోదట. అవునండి. వచ్చిన ఏమంటున్నారా? వీడి ఒళ్ళంతా నలిపాయే, నామాలు తెలిపాయే, వీడి నల్లగా ఉన్నాడు నామాలు తెలిపాయే, నల్లగా ఉన్నాడు నామాలు ఉన్నాయి, నల్లగా ఉన్నాడు నామాలే ఉన్నాయి, బుధూర కళ ఎప్పుగా కాదకయ్య నారాయణ బాలుడు కాదు భగవంతుడు కాదు నారాయణమూర్తి మీదే ఆదిష్టిమూర్తి 12 అవతారాలు ఉన్నాయే అడుగు తీర్చే అవతార పురుషుడు అన్నారు. ఎప్పుడైతే భగవంతుడు జన్మించారో భగవంతుడికి వెచ్చబడి చూడడానికి ఎవరు వస్తున్నారు? గమనించి దేవాని దేవతలు దిగొచ్చి దేవతలు దిగొచ్చి బంగారు గతులతో స్వాముల వారి పొట్లు దిగించి అంటే నాయన జాకాయి జాపత్రి జాపత్రి అరుగులు పెట్టి డబ్బా చేతుల కాడ దయాలేశారు, మాయాగులు తెచ్చి నిలుగా దయాలేశారు, మాయాగులు తెచ్చి నిలుగా నీళ్లు కలిపారు, 7 గాబులు నీళ్లు గాయించి స్వాముల వారికి 4 వేదములు కొలుపుల వరించి సూర్యమండలంలోకి సెకులేశారు, సూర్యమండలంలోకి 4 వేదములు గొలుసులుగా వరించి సూర్యమండలంలోకి ఏకలేస్తారు. 30 చేతుల 20 చేతుల బ్రహ్మానంద గట్టిగా గాయించి ఉయ్యాల పళ్ళేసి ఉబ్బుతా ఉన్నారు. పోయిందా ఏరి లేరా? ఎవరా? సముద్రప్పన్ గారు. సముద్రప్పన్ గారు వస్తాను. రండి రండి. ఏం కనుబాబు నువ్వు ఊపుతారా? రా బాబా. భాగ్యశ్రీ భాగ్య భాగ్యలక్ష్మి గారు రావాలి. వస్తున్నారమ్మా. భాగ్యలక్ష్మి గారు పడుకున్నారు. బాబు రవణ ఎత్తుకుంటారయ్యా
బొజ్జోర రమణ ఉయ్యాల ఏమండి సముద్రప్పన్న గారు ఎక్కడ ఉన్నట్టున్నాడా? ఏమండి భాగ్యేశ్వరి గారు నిద్రున్నారా? భాగ్యేశ్వరి గారా? నిద్ర లేదండి. ఇంకా బాగుంటున్నాడా? మీరే బాగున్నారండి కట్టగాని. నేను నెలకు నిద్ర రావాలంటే ఉయ్యాలేసి కృష్ణాతంలో జోలపాటలు పడితే నాకు నీలాలకు నిద్ర వద్దామన్నారు. ఆనంద తల్లి గారి పేరేమో దేవి. ఆమెతో ఉయ్యాలేసి కృష్ణాతంలోని పాడుతుంది. ఎలానైనా పల్లెల వెలసీనావా గోపాల కృష్ణయ్య ఓ బిడ్డల మనకుల దోసే తెరలేసిపోయేవో బామలంతా తెరలైనా ఎవ్వమాని అడిగారు. తెరలెళ్ళావో చెట్టుకి పోయావో రాలకితయ్యా 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 పల్లెల వెలసేనావు గోపాల కృష్ణయ్య గోపుల మనసుల దోసి తిరులేసుకుపోయావు బామలంతా చీరలైనా ఇవ్వమని అడిగారు. చీరలనే పట్టుకొని చెట్టుకి పోయావు రాగితయ్యా 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 పరుగు నిల్లి చంపేవో పాపకారి కవసుడని పరుగు నిల్లి చంపావో అలగెత్తయ్యా 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 నా పిల్లగెత్తయ్యా ముసు ముసు నోల మోహన రూప రావయ్యాగెత్తయ్యా గోపాలగెత్తయ్యా రాలగెత్తయ్యా రాలగెత్తయ్యా పిల్లగెత్తయ్యా పల్లెల వెలసేనావు గోపాల కృష్ణయ్య గోపుల మనసుల దోసి తిరలేసుకు వెళ్ళావు బామలంతా చీరలైనా ఇవ్వమని అడిగారు. చీరలను పట్టుకొని చెట్టుకి పోయావు రాగితయ్యా 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 మాధవుడు కాయంగా యాదవుడు ప్రాణాలు మాధవుడు గాయంగా పాలకడల దోకెతవో పాము తలపై మోపితివో పాలకడలపై చూపితువు పాము తలపై మోపితువు అలగెత్తయ్యా 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 నా పిల్లగెత్తయ్యా మోసి మోసి నవ్వుల మోహన రూప రావయ్యాగెత్తయ్యా గోపాలగెత్తయ్యా రాలగెత్తయ్యా 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 పల్లెల వెలసేనావు గోపాల కృష్ణయ్య గోపుల మనసుల దోసి తిరలేసుకు వెళ్ళావు బామలంతా చీరలైనా ఇవ్వమని అడిగారు. చీరలను పట్టుకొని చెట్టుకి పోయావు రాగితయ్యా 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 తల్లిపాలు తల్లిపాలే పోతపాలే అమ్మ కళ్ళ కద్దుకుని తీయింది. ఆ పసుపు కుంకుమ తీసుకొని మంగళసూత్రాలకు పెట్టుకోండి. మిగతా వాళ్ళకి కూడా ఇవ్వండి. ఎక్కడ పోనిచ్చాను గోవిందా గోవిందా నా తల్లి పేరేమో
పేరమ్మదేవి భగవంతుని పెంచి పెద్దస్తా ఉన్నదట. పోలేసి కొడుకుని ఎదగాలే పాలేసి కొడుకుని తిన్న బాల ఎగుతున్నాడు, పాలు తాగిన బాల పాగోతున్నాడు, బాల ఎదుగుతున్నాడు, పాలు తాగిన బాల పాగోతున్నాడు. ఎంతడికి సొమ్ములు ఎంతడికి పెరిగి మొత్తడికి మూడేరా వసూలు సములు ఎంతటికి పెరుగు, ముచ్చటగా మూడేళ్ళు వసూలు వచ్చాయి. ఎప్పుడైతే ముచ్చటిగా 3 సంవత్సరాలు వసూలు వచ్చినాయి, నా తల్లి పేరమ్మదేవి ఇచ్చే పూజలు కూడా తెప్పించినది, చదివే సంగీతాలు నేర్పించినది, కూడా చెప్పించినారు, సంగీతాలు నేర్పించినారు. ఎంతడికి సొమ్ములు ఎంతడికి పెరిగి 12 సంవత్సరాల పాలుడయ్యి సములు ఎంతటికి పెరుగు, 12 సంవత్సరాల స్వామి అయ్యాడు. ఎప్పుడైతే 12 సంవత్సరాలు పాలయ్యాడు, ఏ భగవంతుడు ఏం చేస్తున్నాడా? పేరేం దేవకుడు పూపేసి కోరుడు, ఇది పట్టాకోటోడమ్మ పగరామోతో దేవి కొడుకు పెసి కోరుడు, పటాకోరుడమ్మ పౌరమోతుడు. వాడు మా పెంకి వాడు ఎంత దండగడు ఇల మీద వాడు మా బండి వాడు ఎంత దండగడు ఇదంట వెళతాడు ఎరగా పడతాడు, ఈ మీద రానేసి ఈ పొక్కుతాడు, ఇంటి మీద రాడేసి ఈ పొక్కుతాడు. పొట్టకుడా పొగరపోతాడా, ఎతం గడిపోడా, ఇంటి మీద పడిపోడా, మీ మామ తీసిపోడా. అలాగ అనుకున్నారు మీరు అందరూ కలిసి. బాబు పేద కుమారుడు పెళ్లికి పెరిగి ఉన్నాడు, ఈయడు కాలం మందున కానీ అమ్మాయిని చూసి పెళ్లి అయినాదంగా పెళ్లి చేయమన్నారు, కానీ నడేసి పెళ్లి చేయమన్నారు. పొక్కాడు ఇంటి మీద నడేసి ఏ బతుకుతున్నాడు బండరాలన్నీ కూడా బాబు ఆ ఈదికి వెళ్తున్నాను, బండరాలన్నీ కూడా బలబల భద్రాసిపోతున్నాయి. ఈ పొక్కుతావా? ఏ బతుకుతాను వేసుకోవా? కొడతాను, వేసుకోవా? వేసుకుంటే వేసుకొని రాలే వేసుకుంటే వేసుకో వేసుకో రాడు గుండ్రకుండా అయిపోయింది. స్వాముల వారి కొండంటే కొండ భద్రాసిపోతాయి నా పేరు చెప్పుతేని బాబు. స్వాముల వారి కొండంటే కొండ ఇళ్ళ మీద లేడు, స్వాముల వారి చేయగంటల బంగారు, స్వాముల వారు పత్రికొండల బంగారు, స్వాముల వారి దర్వాజుల బంగారు, స్వాముల వారి తలుపులు బంగారం, అవును కొండంతా బంగారమే. బంగారమే బంగారమే, ఎక్కడ చూసినా బంగారమే. ఇంటికి వెళ్తున్నాడు, వెళ్తున్నాడు, ఈ అమ్మాయిని పడుతున్నాడు, ఈ మొగుడి పిల్లల్ని తీసేస్తా ఉంటాను. స్వాముల వారి చేసే పనులు అల్లరిసల్లగా ఉన్నాయట. భగవంతుడే కాదండి, ఈయన నల్లి కన్నా సరే వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నాం అనుకో అలాగ అల్లరిసల్లగా తిరుగుతాడు. అల్లర పని ఎక్కువ చేస్తా ఉంటాడు. ఆనపడి గుమ్మడిగా కాస్తాది, గుమ్మడిగా ఆడుతుంటే పొట్టగలు కాస్తున్నాయి. మంచోడు బాబు. మరి నా పేరు చెప్తుంటాను, వచ్చే సాపతులు విడిచిపెడతాడు, ఎండుకొండలు ఎగరేసేస్తున్నాయి, పచ్చికొండలు పడగొట్టేస్తున్నాయి, రోడ్లంటే బళ్ళు వెళ్తుంటే ఆ బోతులు రెచ్చిపోయి పోలేదంటే రాత్రి ఉదిలే ఉండి పోలేద్ది, ఆ పోలేదు అలా రెచ్చిపోద్ది. అంటే భగవంతుడు చేసే పనులను కూడా పనులే పండ పండకుండా ఉన్నాయట. అవునండి. అప్పుడు తల్లి గారి పేరు ఆలోచన చేస్తుంది, లెగిస్తే కోడదోడికి పైన ముక్కు తోడేస్తాడు అనుకో, ఎంత పొగర మధ్యకెత్తైనా సరే వంగిపోద్దా? అవును అవును. ఎంత నీకులాంటి అలసలుగా తిరిగినా కానీ అవును. ఒక అమ్మాయిని తీసుకొని తగిలించామనుకో ఎంత వస్తారైనా సరే పెళ్ళం కూడా తిరగవలసిందే. అవునమ్మా, అవునా ఆంటీ? అవునరా ఆంటీ, నాకు ఇద్దరు మా ఆంటీని. లేకపోతే కంచం మంచం బయట కంచం మంచం కూడా బయట వెళ్ళిపోద్దా? ఒక అక్కడ పని చేయలేదు ఇంకా కట్టు పెడితేని దాగుంటేవా ప్యాన్ ఉంటుంది బయట. అలా నీనాడు కాలం అంతా చూసి కళ్యాణం చేయాలి. ఇంటికి కుమారు
లేఖ రాస్తారట. ఈ లేఖ ఎవరికి అందింది? గోవిందరావు కదా పెద్దవారు కాబట్టి గోవిందరాజు గారి భార్య ఆదిలక్ష్మీదేవి తోలుగా చూసుకుంది. ఏంటి మా అత్తగారు గౌరవిందా? ఈ లేఖ చూస్తుంది కానీ నా నాదులు కానీ వెళ్ళిపోతే డబ్బు ధనం ఉందనుకో వెనకాల మరిది గారు పంచుకొని వస్తారు. ఈ పెళ్లి చేసి అప్పుడుగానే అయిపోయినాయా? నేను కానీ ఎవరు రాలేదు. మీరు వెళ్ళేటప్పుడు మీరే కట్టుకుని ఉంటారు. ఎవరి నాదా పనేశ్వరా ఈ 6 అన్నదమ్ములను కూడబెట్టుకుని వెళ్ళండి అన్నదట. అప్పుడు భార్య అన్నాడు. భార్య ఆదిలక్ష్మీదేవి అంటే ఎవరైనా భార్య మాట కాదంటాడా? కాదండి, ఎవరు కాదంటారు. ప్రతి మాట వినకూడదు. కనీసం అక్కడ కూర్చుంటారు భార్య మాటని. అలా కాదండి, ఆడవారు మంచిగా చెప్తారు, చెడ్డ చెప్తారండి. చెడ్డ చేయని చెప్పరు. చెడ్డ చెప్పరట. చెప్పడానికి వెళ్ళవరకు ముందు వెళ్ళి అది ఆడవారి మాట వెళ్తే ఆ సంసారం పైకి వెళ్తుంది. నీకా నాకడి ఎవరికన్నా మా ఆవిడ అలా చెప్పు ముందు దెబ్బలని పొడవ అంటుంది వెళ్ళినప్పుడు. ఆడవాళ్ళకి పెద్దలు ఇచ్చావు అనుకో, నువ్వు 10 రూపాయలు ఇస్తే దాంట్లో 5 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలు జీలకర్ర పెట్టలే పెడతాయి. తెలుసా? మీ ఆడవారు అలా చేస్తారు కోమండి. మా ఆడవారు పెద్దవి వెళ్ళి వెళ్తాను కానీ 10 రూపాయలు కానీ ఇచ్చావనుకో మళ్ళీ ఇప్పుడు కొనుక్కొచ్చేది. వెళ్ళి బజార్కి వెళ్ళి ఫ్రీ బస్ ఇలాగా ఈ ఫ్రీ బస్ నేను కొనుక్కొచ్చేస్తుంది. పువ్వులకేమో డబ్బులు కొనాలి, ఏమో ఫ్రీనా? ఫ్రీ కదా మరి. మా పెనగా నేను అలా గుడి కాని వెళ్తాను. ఎప్పుడు మా పెన్నమ్మ చెరుకుల పువ్వు కూడా పెట్టుకోదు. బాబు ఎప్పుడు పూలు అడిగితే రావులు పనులు జట్టుకెళ్తాను జంటలోంచి. వెళ్తావా? కుంటుపాలు నీకు అన్నదమ్ములు కూడా పట్టుకొని పొడిపొడిగా వచ్చారు, వందనాలు పెట్టారు. ఎనపడదా బెదరికి దండాలు వందనాలు పెట్టారు. పొడిపొడిగా వచ్చారు, వందనాలు పెట్టారు. మాయమ్మ మంగళ మాతల్ని అమ్మ పిలిపించిన కనాలో ఎవరైనా మహత్తల్లి పిలిపించే కానాలు ఒకసారి వినిపించమమ్మా అన్నారు. అంటే కొడుకులు కంగారు పడ్డారా కానీ తల్లి కంగారు పడలేదు. తల్లి గారి కంగారు పడ్డారా? పడలేదు. ఏళ్ళకి భోజనం చేస్తున్నారు, చేయట్లేదు, ప్రయాణం చేసేసారు. ఆయన కన్నా తల్లి పేరేమోదేవి అంటే తల్లి గారి కాబట్టి కొడు బాగా వస్తుంది. అదే కట్టుకున్న భార్య అయితే ఏం చేస్తారు? జేబులు తడింగా ఉంటుంది ఆవిడ. మరి జేబులు తడం కదా వెళ్ళి వెళ్తాడు. మా మిస్సెస్ ఏం చేద్దాం కొన్నా జేబులో ఎంత ఉందని ఏమని పేకొచ్చారండి. చిలకాయ చెక్క సొక్క తొలగిస్తాను. అవును, జేబు చూసుకుంటా జేబులో ఎంత ఉందని. జేబు కానీ పొలువు ఉందనుకో అంటే అందంగా కాపీ తిప్పి పెడుతుంది. లేకపోతే ఏం చేస్తా తెలుసా? చిచ్చి మార్చుకొని కుక్క ఎప్పటికప్పుడు వస్తా ఉంటాడు. పేజీ ఏమి చేయకుండా జోబు ఖాళీ చేసుకుంటాను. మీ ఆవిడకప్పుడు అలాగంటారు. అవును, ఇంకా మా శ్రీనివాయి గారు భార్య లక్ష్మి గారు ఏమంటారు తెలుస్తా? బాబా అయ్యో బాబు గురుగారికి ఎక్కేస్తుంటే బండి ఎక్కేసేసావా? ఓ డబ్బు లేదా? కాలగడ తాను చేసినా అంటది. కాళ్ళ నీళ్ళు ఎక్కడ బాబు? కాలగడేసి లేదా? అయ్యే మురికాల నీళ్ళు. మురికాల నీళ్ళు పడలేవా బాబు? అప్పుడు అంతేకాని నేను డబ్బులు కానీ దసరాకి ఇచ్చామనుకో, ఏమండి బాబగారు అయ్యి బాబు సాయంత్రం గురుగారు రాత్రి అంతా నీ ఖాళీ ఉంచుండ్రు. అది ఉంది. తెల్లవాళ్ళు నిన్ను కుట్రలా పాతేసుంటాడు. కష్టం అంతా నీదే. అలా తలగాలు తిరిగితే నీళ్ళు పెడతాను అంటారు. అయ్యి బాబు డబ్బులు కంటే డబ్బుంటే సుబ్బుగా నేను అంటారు. లేకపోతే ఆడే హ్యాండల్ ఎక్కడ ఉన్నది అది? ఎక్కడ ఉన్నది అని గురి. లేకపోతే అలా కాదు నేత్ర మొఖమా. తల్లనుకో పొడి పాకలు వస్తాయి. తెల్లమంటే జేబు చెప్పింది కదా బాబు. జేబు చూద్ది అంటే కన్నా తెలివేరే 600 మంది కూడా భోజనం ఏర్పడి వస్తుందట. ఇది కుండ మీద కుండట్టి ఏడి కుండల పెట్టి ఏడి కుండల మీద ఎసరట్టి అయ్యి పొదు పొదసి అత్త సారేస్తుందా
పప్పు డబ్బాలలో పదహారు కూరలు సాయిపోతుంది భాగం తెచ్చి కూరలు ఉంటుందంట పప్పు డబ్బాలలో 16 రకాల కూరలు తెచ్చి చేస్తుంది గుమ్మడికాయ ఎక్కువ దగ్గరగా దొరికిన బాగా పప్పు డబ్బులు ఉండేస్తారు మీరు బైపాస్ లో బోల్డ్ బైపాస్ ఇది అంకల ఎక్కువ అండి ఇక్కడ కాదండి గోపాలపురం నుంచి అలా ఇల్లు రాజులుగా ఉన్న సూర్యుడు గుమ్మడికాయలు పుడు గుమ్మడికాయలు గుమ్మడికాయ తిన్నాను తిరగ కాళ్ళు లాగేస్తాను నాకు మెరికిని భోజనం వడ్డిస్తామంటే ఎలా పడితే అలా వడ్డించకూడదు ఎవరైనా సరే భోజనం వడ్డించారంటే చూడు అమ్మాయి ఎలా చెప్తున్నా ముందు ఆకు తెచ్చి ముందుకు ఇస్తరు తెస్తావా చేస్తామండి ఇస్తరుతో గ్లాస్తో మంచులు పెట్టి ముందు కూర వడ్డించి తర్వాత భోజనం వడ్డించాలి అవును ముందు ఎలాగే కలవచ్చింటే అలా కొడితే ఆ భోజనం ఆ భోజనం ఎలాగైతే మన భోజనమా బాగుందండి ఎలా వడుతున్నారా భోజనం వడ్డిస్తుంది ఈ ఆరుగురు కుమారు కూడా భోజనాలు చేశారు దిగుళ్ళు వదిలేరు ఎల్లట్టి రాజులో పైకి పైకి వేస్తున్నారు ఇప్పుడే ఎందుకు వదిలేసా కొంతమంది భోజనం మనం సందగాడ సింహద్రప్పణ గారు భోజనం పెట్టారండి మనం ఎలా చేస్తాం భోజనం చక్కగా భోజనం చేస్తాం ఇద్దరు మాకు ముందు నుంచి చేస్తాం మనం ఎక్కడి నుంచి చేయాలా ఇలా ఎక్కడి నుంచి చేయగలం మనం ఇప్పుడు కాదురా మనం ఎలా చేసామా చేసాం కొంతమంది ఉంటారు ఎలాగా ఎదరి నుంచి ఒక మెట్లు కడతారు బాగా ఎవరు కడతారు తెలుసండి అయ్యి బాబు కులమెత్తకాయ బాబు కొడేస్తారు ఎదరి నుంచి ఎదరి నుంచి సగం భోజనం అయినా ముడిపెత్తారు అది అదొందండి మరి ముడిపు మరి లేదా భోజనం పులిగెళ్ళద్దు అదంట ముడిప్పేసి ఫుల్గా శుద్ధిగా భోజనం చేసిన తర్వాత లెగరారు కదా లేకలేరండి ఇప్పుడు చెయ్యి దాబెట్టి పైకి ఎత్తారా పైకి లెగుతూ అంటారు చెయ్యి పైకి లేకపోతాడు కదా అసలు లేకపోతే మరి పొట్టలగిన వద్దు అదంటారా అది బాగా ఇద్దరు బాగానే అవును అంటే ఆయన ఎప్పుడైతే శుద్ధిగా భోజనం చేశారు ఈ స్వామివారి కన్నా మాత్రం పిలిపించిన కళలో ఎవరైనా ఆరుగురు కుమారులు ఎత్తున్నారు ఆనాడు కన్నా తల్లి పేరు మంది ఎవడన్నారు గోవిందరాజులు ఈ పెద్దోళ్ళు ఆరుగురికి పెళ్ళిళ్ళు అయినాయి పెళ్ళిళ్ళు అయినాయి పెద్దలుగా ఉన్నాడు పెళ్లికి తమ్ముడు పెరిగి ఏడే కాలం మొదలు తగినండి కన్ను చూస్తే కళ్యాణం చేయాల రాజగోవింద ఈ కన్నా తల్లి మాట్లాడిగించి ఈ ఆరుగు రోజులు కూడా మూలన డిక్కీ గదిలోకి వెళ్ళి డిక్కీ గారు ముస్తలాబ్ అవుతున్నారట పెట్టారు నామాలు పేరట్టకుండా పుట్టారు బాగాల సురమల్ల కాశీలని కట్టారు కట్టారు
గొలుసులో ముద్దోటంగారా ముస్తాబైతే పెద్దన్న గారు గోవిందుల ముస్తాబట ఒక ముస్తాబండి మంది నామం వస్తే ఏదటండి తిరునామం అవుతుంది. ఈ 6 రాజుల ముస్తాబలయ్యి కన్నా తల్లి పేరెందరూ తండ్రున్నారు మాయమ్మ మమగల్లా తల్లి దీవించి నా తల్లి దేవగల రాజులు కాబట్టి కన్నా తల్లి రమ్మన్నారు. ఈనాడు కొడుకులు అయితే ఏం చేస్తారో తెలుస్తా? ఏం చేస్తారండి? కట్టుకున్న భార్య రమ్మంటారు. చేసుకున్న భార్య కన్నా తల్లి పంట నలకైపోద్ది. చిన్న గారు పుత్తికట్టెళ్ళాల పుణ్యత్రాలే తల్లి పాపాత్రాలు అనుకో బెల్లం అల్లం ముక్క బెల్లం ముక్క అయిపోతుంది అనుకున్నది తెల్లటి అల్లం ముక్క. అదే బెల్లం అంటే బెల్లం ముక్క. పొరపాటున గాని మా మాంగారు గాని మా అత్తగారు నిద్ర నమ్మకనుకుండా వాళ్ళ అమ్మగారి గారు ఎదురు నమ్మాలని అనుకో ఆడది అవసరానికి ఆడుకుంటుంది మాట అనుకుంటుందంటారండి. ఏ రంగం ఏ రకంగా ఆడుకుంటుందండి? ఆడదంటే పొదుపుగా వాడుతున్న మాటలు పాపము ఎప్పుడు పెడితే అప్పుడు ఇస్త్రీ అనుకుంటున్నాండి. ప్రేమగా ఉన్నావు కదా అని అక్కలేని మాటలన్నీ చెప్పే వరకు చెప్తే ఏమవుతుంది? అవసరం వచ్చినప్పుడు చూపెట్టి కొట్టేస్తే పొరపడుందండి. చూడు ఆడవారి దగ్గర చెప్పకూడదు అయితేనే అసలు అయ్యో పొరపాటును కూడా నోరు జారకూడదు. రైతేనండి. పొరపాటుగా నేను అమ్మగారు కానీ ఎదురమ్మని అనుకో అవసరం వచ్చిన ఏమంటా తెలుస్తా? ఏమంటది? ఓయ్ ఆ ఇవాళ నేను ఎదురానాకు పని చేయలేదా? ఇవాళ నేను కావాలి వచ్చానా? వెళ్ళు మీ అమ్మ పక్కన పడు. పక్కన పడుకుంటుందా? నిద్రమ్మ అమ్మ తల్లి గారు పక్కన మా కొడుకు నిద్రపోతే తప్ప వెళ్ళవలండి. మరి అవును మరి తల్లి పక్కన పడుకుంటే పెద్దలు అయిపోయిన తర్వాత నిద్రపోమన్నా నేను పడుకోమన్నా నిద్రపోన్నావా? అయితే బాబు మరి అవును మరి ఆ మడికి మడికి ఎంత ఉంటది అనుకున్నా ఉంటదండి. అయితే ఉంటదండి ఉంటుంది. రాజుల మాటలకించి నా తల్లి పేరమ్మదేవి 9 సొమ్ములు తీసుకుని 7 తిరగల నేల ఎదురుగా వస్తుంది. ఎదురొచ్చి అట్టలేడి కొడుకులు చేతారు గాని మీరు శ్రమంగా వెళ్ళండి లోపంగా భారతదేశంలో ఏ పక్కగిల్లా కానీ అనలేని మాట ఏంటో తెలుసా? ఏంటి? క్షేమంగా వెళ్ళి లాభంగా అన్న మాట అలాగా ఒక ఆంధ్రదేశంలో మాత్రం అంటారు. ఇప్పుడు ఏమన్నారు కొందరు? వెళ్ళు వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళు. పల్లెటూరు నా పడక పల్లె అమ్మా అన్నవారు లేరా చాలా మంది?